హైదరాబాద్ కుకట్పల్లి జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఎస్ఎఫ్ఏలు ధర్నా చేపట్టారు. విధులను బహిష్కరించి నిరసనలో పాల్గొన్నారు. మూసాపేట ఏఎంహెచ్ఓ సాల్మాన్ వేధింపులకు నిరసనగా ఆందోళనకు దిగారు. ఏఎంహెచ్ఓ సాల్మాన్పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. మూసాపేటలో ఈరోజు పొద్దున మీటింగ్ జరగడం జరిగింది. మీటింగ్లో కొన్ని సమస్యలు డీసీ గారికి దృష్టి తీసుకోవడంతో అక్కడ ఉన్న మా పైన ఉన్న మెడికల్ ఆఫీసర్ గారు నన్ను కాదని డీసీ గారు ఎట్లా కంప్లైంట్ ఇస్తారని చెప్పేసి మాతోటి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటూ మమ్మల్ని పర్సనల్ అటాక్ చేయడం జరిగింది. మమ్మల్ని కొట్టడానికి మమ్మల్ని ప్రయత్నించిండు. అతన్ని అరాచకాలకు తట్టుకోలేక ఇంతకుముందు ఆల్రెడీ ఇద్దరు ఎస్ఎఫ్ఎల్ మానేసారు. వాళ్ళని పర్సనల్గా అటాక్ చేసి తీసేయడం జరిగింది. అతను వచ్చిన సంవత్సరం నుండి డాక్టర్ గారు వచ్చిన సంవత్సరం నుండి మమ్మల్ని ఈ విధంగానే వేధించి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. గత 2007 నుంచి మేము మున్సిపల్లో పనిచేయడం జరుగుతుంది. ఇంతమంది హెల్త్ ఆఫీసర్ వచ్చారు, కానీ ప్రతి ఒక్క హెల్త్ ఆఫీసర్ మంచిగా వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాం, మంచి పని చేసాం. వాళ్ళు కూడా బాగా మాకు కోఆపరేట్ చేశారు. కానీ ఈ హెల్త్ ఆఫీసర్ మాత్రం మాకు కోఆపరేట్ చేస్తున్నాడు. ప్రతి ఒక్కరు సింగల్గా వేధిస్తున్నాడు. ఆయన అరాచకాలకు మేము డ్యూటీ చేయలేకపోతున్నాం. ఆల్రెడీ ఆయన డ్యూటీకి వచ్చి జాయిన్ అయినప్పటి ఇద్దరు ఎస్ఐఫ్ఐని పుట్టగొట్టినడం జరిగింది. వాళ్ళని కావాలని మానసికంగా వేధించి వాళ్ళతోనే మేము మానేస్తున్నామని చూపించి వాళ్ళని వేధించడం జరిగింది. ఈరోజు పొద్దున కూడా చిరంజీవి అనే మన ఎస్ఎఫ్ఐ ఆఫీస్లో సమస్య మీద చెప్తున్నారు. రూమ్ 6 లేవు, లైమ్ లేవు అడిగితే అది లోపల మనసులో పెట్టుకొని బయటకు వచ్చినాక నువ్వు నా మీదనే కంప్లైంట్ చేస్తావని మాట్లాడి గట్టిగా కొట్టడానికి పోయినాడు. మేమందరం ఆపడం జరిగింది. ఒక అధికారి ఉండి ఒక ఎస్ఐపై అలా కొట్టడానికి పోతే ఇది కరెక్టేనా అని మేము అడుగుతున్నాము. అధికారులందరూ మిమ్మల్ని కూడా కోరడం జరుగుతుంది. మాకు ఆయనతో ప్రాణహాని ఉంది. పర్మిషన్ ఇవ్వండి అని అంటే పర్మిషన్ ఇచ్చుడు కాదు కదా, నీకు రోజు 6 గంటల వరకు డ్యూటీ చేస్తా అని చెప్పేసి అందరికి 12 గంటలకు 1 గంటలకు డ్యూటీ అయిపోతే ఈయన జేఎన్టీయూలో స్పెషల్ డ్యూటీలు ఆయన మీద వ్యక్తిగతంగా కక్ష పెట్టుకో ఇట్లాంటి చిన్నవే పెద్ద భూతార్థాలకు వెళ్ళి చూసి నేను చదువుకుంటా సార్ అంటే కూడా ఆయన మానసికంగా చాలా ఒత్తిడి తెచ్చేటోడు. ఆ ఒక్కరోజు డ్యూటీకి రాకపోయినా ఒకరోజు ఎక్స్టెన్షన్ చేయండి సార్, వాళ్ళ అమ్మకి క్యాన్సర్ వచ్చింది అనమాట. ఇక్కడ బసవతారకం హాస్పిటల్ తీసుకుపోతుంటే సార్ నేను పక్కన ఉన్నా కదా, నేను కొడితే అటెండెన్స్ అబ్బాయిది, ఆయనకు పర్మిషన్ ఇవ్వండి సార్ అంటే నీకు పర్మిషన్ ఇవ్వను, నీకు పర్మిషన్ ఇవ్వను, మీ అమ్మకి చూపించుకుంటా ఎవరు చూపించుకుంటా డ్యూటీ టైమింగ్ అయిపోయినాక పర్మిషన్ ఇస్తా అంటే వాళ్ళ అమ్మ సాగుబతుల మధ్యలో ఉంది కదా సార్ అని మేము ఇద్దరం పోయి బతిలాడినాం. ఆయన కాళ్ళు పట్టుకొని బతిలాడినా కానీ ఆయన పర్మిషన్ ఇవ్వాలి.